ఒక మహానుభావుడు, గొప్ప నాయకుడు, భారతదేశ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి పురస్కరించుకొని ఈరోజు మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలను ఈరోజు ఈ రకంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఎలక్షన్ ముందర అనేక సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చి ముఖ్యంగా దళితులకు ఇస్తానన్నటువంటి హామీలు ఇచ్చి దళితుల్లో నేను పెద్ద నాయకుడు, పెద్ద మాదిగ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కువ శాతం దళితులకు మోసం చేసినావు. సూపర్ 6 పథకాలు అయినటువంటి మహిళలకు ఇస్తానటువంటి ప్రతి నెల 1500 రూపాయలు ఎగనామం పెట్టినావు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు కూడా ఈరోజు పంగనామాలు పెడతాడు నిరుద్యోగ వృత్తి. అయ్యా చంద్రబాబు, అంతేకాదు ఓ పక్క రైతులకు మోసం చేస్తున్నావు, ఇంకో పక్క అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా వాగ్దానం ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా నట్టేట ముంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఈరోజు మేము అడకదిన పరిస్థితి వచ్చింది, భిక్షాటన చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా అనేక రాష్ట్రాలకు వలస వెళ్ళి ఈ రాష్ట్రంలో భిక్షం ఎత్తుకొని బతుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయ్యా చంద్రబాబు నాయుడు, ఈరోజు మా పరిస్థితి ఈ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో దిగజార్చడానికి కారణం ఏకైక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు, నువ్వు ఇదే రకంగా మోసం చేస్తే వచ్చే ఎలక్షన్లో నీకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం గుర్తుపెట్టుకున్నారు, నీకు తగిన సమయంలో తగిన రీతిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, వెంటనే నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం దళిత సంఘాలందరినీ కూడా కలుపుకొని ఏకం చేసుకొని నీ మెడలోంచి నిన్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు యావత్ రాష్ట్రంలోని ఈ ఎస్సీ ఎస్టీల పైన అనేకమైనటువంటి దాడులు చేయిస్తున్నావు. అదే కాకుండా మహిళల పైన అత్యాచారాలు చేపిస్తున్నావు, ముఖ్యంగా అక్రమ కేసులు కట్టిస్తున్నావు, ముఖ్యంగా దళిత మహిళల పైన అత్యాచారాలు ఎక్కువగా పెరిగిపోయినాయి. నీ సాక్షాత్తు నీ ప్రజాప్రతినిధులే, ఎమ్మెల్యేలే ఈరోజు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నిన్నకు మొన్న బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అతను, ఆయన కూడా ఒక మహిళ పట్ల ప్రవర్తించినటువంటి తీరు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక అమ్మాయికి నానా మాటలు చెప్పి మోసం చేసి ఆ అమ్మాయిని కూడా బజార్కి ఈడ్చినటువంటి పరిస్థితి మీ కూటమి ప్రభుత్వంలో ఉంది. శ్రీకాకుళం పలాస ఎమ్మెల్యే కూన రవికుమార్, అతను కూడా ఒక మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించినాడు. అంతేకాదు గుంటూరు ఎమ్మెల్యే ఒక అతను కూడా మహిళ పట్ల అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొని ఈరోజు మొత్తం దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ఇలాంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఏకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సగభాగం మంది ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, వారిపైన చర్యలు తీసుకోకపోతే మేము ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి ఇళ్లను ముట్టించడానికైనా ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఏకమై వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.